హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఘాటీల తల్లి దగ్గరికి వెళ్తున్నామండి. అనకాపల్లి దగ్గర బట్లపూడి అనే ఊర్లో ఉంది. అది మా ఆయన వాళ్ళ బాప వాళ్ళ ఊరు, పెద్ద బాప వాళ్ళ ఊరు. వెళ్తున్నాము. ఉగాదికి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు వెళ్దాం కదా అని వెళ్తున్నాము. ఈరోజు కుదిరింది. ఈరోజు ఏంటంటే గుడి దగ్గరకు వచ్చేసాము. ఈవిడ ఏంటంటే మనిషి రూపంలోనే ఉంటుంది. ఈవిడ అదిగో శ్రీ ఘాటి రత్నం పేరెంటాలు అని ఉంది కదా, ఈవిడ పేరెంటాలు అనమాట. సేమ్ ఈవిని చూస్తుంటే సేమ్ ఎదురుగా దేవుడు వచ్చి నించున్నట్టే అనిపించింది. ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ అంత క్లారిటీగా ఎప్పుడూ చూడలేదు. ఫుల్ పండగలో ఉన్నప్పుడు వచ్చాను. ఫుల్గా ఇది ఉంది. ఈ పండగకి చాలా క్రేజ్ ఉంది. ఈ పండగ ఉగాది రోజు చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇక్కడ పోతురాజు బాబు దేని ఉంది కానీ అక్కడ పోతురాజు బాబు లేడు. నాకు అర్థం కాలేదు. అక్కడే దీపం పెట్టి ఉంటే నేను కూడా దీపం పెట్టేసి వచ్చాను. చుట్టుపక్కల మొత్తం చూశాను. అక్కడ వెరైటీగా ఫ్లవర్ కనిపించింది. ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో నాకు తెలీదు. చూడగానే చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఈ తల్లి పండగ అప్పుడు గేదెను వేస్తారు, అంటే వేట వేస్తారంట కదా, అది వేస్తారు. వేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరు వెళ్ళకూడదు. చాలా ఇదన్నమాట, పవర్ఫుల్ అనమాట. ఒక ఆయన అలాగే ఒకసారి వెళ్ళిపోతే తల్లి చూశాడంట. చూసిన తర్వాత ఎవరికి చెప్పకు అని చెప్పి 3 బూర్లు ఇచ్చిందంట. ముగ్గురు దేవతలు 3 బూర్లు ఇచ్చారంట. మొత్తం అక్క చెల్లెలంట. ముగ్గురు దేవతలు 3 బూర్లు ఎత్తే తీసుకొని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడంట. కానీ ఊర్లో అందరికీ చెప్పేశాడంట. చెప్పేస్తే ఆ బూర్లు రాయిలైపోయి చనిపోయాడంట. చాలా ఇదనమాట, చాలా అలా జరిగినాయి. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకొక దారిలో ఇంకొక టెంపుల్ ఉన్నది. పైడి తల్లమ్మ దేవుడి దగ్గర ఆగాము. అక్కడ కూడా కొంచెం దీపం పెట్టేసుకొని పంతులు గారు ఉన్నారు, అభిషేకం చేయించుకొని వెళ్ళాము. కొద్దిసేపు కూర్చున్నాము. ఎండ బాగా కాస్తున్నాయి. ఎండలు అస్సలు తట్టుకోలేకపోతున్నాం అసలు. ఓకే, బాయ్ గాయ్స్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.